ಇನ್ನ ಬೇರೆ ಯಾರು ಬೇಡ, ಡಾಕ್ಟರ್ಸ್ ಮಾತ್ರ. ಸೊ ಸೈಲೆಂಟ್ ಇದು ಎಮರ್ಜೆನ್ಸಿ ಇದ್ರೆ ಅವ್ರು ಮಾತ್ರ ಇಟ್ಕೋಬಹುದು. ಅಂತವ್ರು ಇಲ್ಲಿ ಯಾರು ಇಲ್ಲ ಅನ್ಕೊಂತೀನಿ. ಸೊ ಎಲ್ಲರೂ ಸ್ವಿಚ್ ಆಫ್ ಮಾಡಿದೀರಾ? ಹೌದಾ? ನೆಕ್ಸ್ಟ್ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಮುಂದುವರಿಯೋದಕ್ಕೆ ಮುಂಚೆ ನಾನೊಂದು ಸ್ವಲ್ಪ ಇದು ಏನಂತಂದ್ರೆ, ಎಲ್ಲಾದ್ರೂ ಕನ್ನಡ ಮಾತಾಡುವಾಗ ತೆಲುಗು ಎಲ್ಲಾದ್ರೂ ಬಂದ್ರೆ ಕ್ಷಮಿಸಿ. ಯಾಕೆ ಅಂತಂದ್ರೆ ನಾನು ಹುಟ್ಟಿ ಬೆಳೆದಿದ್ದೆಲ್ಲ ತೆಲುಗು, ಆಂಧ್ರ ತೆಲುಗು ಮಾತ್ರ ಬರ್ತಾ ಇತ್ತು. ನಿಮ್ಮ ಎಲ್ಲರಿಗೋಸ್ಕರ ತುಂಬಾ ಕಷ್ಟಪಟ್ಟು ಕನ್ನಡ ಕಲ್ತಿದ್ದೀನಿ, ತುಂಬಾ ಇಷ್ಟಪಟ್ಟು ಬಾಲ್ಕನಿ ಬ್ರದರ್ಸ್. ಈಗ ನಿಮ್ಮ ಎನರ್ಜಿ ನೋಡಕ್ಕ ಸಾಲ್ತಾ ಇಲ್ಲ. ಈ ತರ ಎನರ್ಜಿ ಕೊಟ್ರೆ ಆಗಲ್ಲ. ಸೊ ಈಗ ಈ ಕಡೆ ಎ, ಬಿ ಮತ್ತೆ ಸಿ. ಈಗ ಒಂದು ಕ್ಲಾಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇಟ್ಕೊಳ್ಳೋಣ. ಫಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಪರವಾಗಿಲ್ಲ. ಈ ಕಡೆ ನೋಡೋಣ, ಇವ್ರಿಗಿಂತ ಜಾಸ್ತಿ ಬರುತ್ತೇನೋ. ಇಲ್ಲಿ ನೋಡೋಣವಾ? ಅವ್ರಿಗಿಂತ ಜೋರಾಗಿದ್ದಾರೆ. ಈಗ ಬಾಲ್ಕನಿ ಬ್ರದರ್ಸ್ ನೋಡೋಣ. ಈಗ ಬರ್ತಾ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿ ಯಾವ ರೀತಿ ಅವರ ಲೈಫಲ್ಲಿ ಬೆಳೆದಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ, ಆಲ್ರೆಡಿ ಬಂದೆ ಸರ್. ಓಕೆ ನಿಧಾನಕ್ಕೆ ಹೋಗಿ ಸರ್, ನೀವು ಫಾಸ್ಟಾಗಿ ಹೋಗ್ಬೇಡಿ. ನಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಮಾಡಿದ್ದಾರೆ. ಸೊ ಈಗ ಶಿವಯ್ಯ ಅವ್ರಿಗೆ ಸನ್ಮಾನ ಮಾಡೋದಕ್ಕೆ ಯಮರಾಜ್ ಸಭೋ ವೇದಿಕೆ ಬರಬೇಕು ಅಂತ ಕೇಳ್ಕೊತಾ ಇದ್ದೀನಿ. ಯಮರಾಜ್ ಸಭೋ
ఇంత మించి నాకు ఆ తేడా రాదండి. సో బెంగళూరు జస్ట్ నేను ఈ మూడ్లో లేను యాక్చువల్గా. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదండి. ఫస్ట్ టైం మోదీ కేర్ అంటే ఇన్కమ్ తీసుకోవచ్చు, డెవలప్ కావచ్చు, మంచి కంపెనీ, మంచి వస్తువులు, మంచి సిస్టమ్, సో ఇవన్నీ చెప్పారు. బట్ అంతకన్నా మించి ఇలాంటి ఈ రికగ్నిషన్ ఎన్ని డ్రీమ్స్ నెరవేర్చుకున్నా, ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని అచీవ్మెంట్స్ అయినా కూడా 1% కూడా ఈ రికగ్నిషన్కి ఏమాత్రం సాటి రాదండి. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా, నిజంగా అండి, ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఇలాంటి రికగ్నిషన్, ఇలాంటి మూమెంట్ ఎవరు పొందలేరండి. దట్ ఈస్ ఓన్లీ మోదీ కేర్ కన్సల్ట్ మాత్రమే పొందగలుగుతారు. వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇక్కడ ఎంతమందికి తెలుగు అర్థమవుతుందో నాకు తెలీదు. బట్ సో లాంగ్వేజ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. సో లాంగ్వేజ్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి మాత్రమే వస్తుంది. ఇది అంత ఇంపార్టెంట్ కాదండి. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. సో ఈ ఫీలింగ్, దిస్ ఈస్ ఇంపార్టెంట్. హార్ట్ టు హార్ట్. సో ఆ బాడీ, టైగరు, లయను, ఇంకా ఏమేమో చెప్పారు, గ్రేట్, అది ఇదని చెప్పారు. సో రియలీ ఫ్రెండ్స్, ఈరోజు చూస్తున్న ఈ శివయ్యని 5 సంవత్సరాల కిందట కనీసం మాట్లాడించిన వాళ్ళు లేరండి. ఎవరు కూడా మాట్లాడించిన వాళ్ళు లేరు. ఎవరు కూడా దగ్గరికి తీసుకున్న వాళ్ళు లేరండి. ಶಿವಯ್ಯ ಇವತ್ತು ನೋಡ್ತಾ ಇರೋದು ಶಿವಯ್ಯ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ರಲ್ಲ, ಬಟ್ ಇವತ್ತು ಈ వెళ్ళినా కూడా దూరంగా పారిపోయే వాళ్ళు, దూరం పెట్టేవాళ్ళు. ఎందుకంటే సో నా దగ్గర డబ్బు లేదు, నా బ్యాక్గ్రౌండ్ లేదు. సో ఒక సామాన్య, ఒక కూలి పని చేసుకునేటువంటి వ్యక్తికి పుట్టినటువంటి వ్యక్తిని, అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చానండి నేను. మా నాన్న ఒక కూలి, రోజుకు 100 రూపాయలు సంపాదించేటువంటి ఒక కూలి అండి. మేము 4 సంతానము. ಯಾರು ಕೂಡ ಆಗ ಅಟ್ಲೀಸ್ಟ್ తల్లిదండ్రులకి 4 సంతానము. నేను పెద్ద కొడుకుని. 4 ಜನ ಮಕ್ಕಳು, ನಾನು ದೊಡ್ಡ ಮಗ ಮನೆಯಲ್ಲಿ. 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు. 2 ತಮ್ಮಂದ್ರು, ಒಬ್ಬ ತಂಗಿ. ఒకరు సంపాదించాలా, 6 మంది తినాలండి ఇంట్లో. ಒಬ್ರು ದುಡಿಬೇಕು, 6 ಜನ ತಿನ್ಬೇಕು ಮನೆಯಲ್ಲಿ. నో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ಯಾವುದೇ ರೀತಿ ಫೈನಾನ್ಷಿಯಲ್ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಇಲ್ಲ. నో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ಯಾವುದೇ ರೀತಿ ಎಜುಕೇಶನ್ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಇಲ್ಲ. నో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ಯಾವುದೇ ರೀತಿ ಪೊಲಿಟಿಕಲ್ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಇಲ್ಲ. ఏ గ్రౌండ్ లేదు. జస్ట్ ఓన్లీ నేను ఉన్నటువంటి గ్రౌండ్ తప్ప, అంటే నేల తప్ప ఇంకేమీ లేదండి. చిన్నప్పటి నుంచి చాలా బీద పరిస్థితి. ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನ ತುಂಬಾ ಬಡತನ ಸ್ಥಿತಿ. కోరిన తిండి తినడానికి లేదు, ಬಯಸಿರ್ತಕ್ಕಂಥ ತಿಂಡಿ, కోరిన బట్ట కట్టుకోవడానికి లేదు, ಬಯಸಿರೋ ಒಂದು ಬಟ್ಟೆ ಕೂಡ ಹಾಕೊಳಕ, కోరిన విధంగా ఉండడానికి లేదండి. ಬಯಸಿದಂಗೆ ಇರೋಕ್ಕೂ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ఎందుకంటే 100 రూపాయలు సంపాదించి 6 మంది తినాలంటే ఇంకా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచన చేయండి. ಯಾಕಂದ್ರೆ ಮನೆಯಲ್ಲಿ ಒಬ್ರು 100 ರೂಪಾಯಿ ದುಡಿದು 6 ಜನ ತಿನ್ಬೇಕು ಅಂದ್ರೆ ಯಾವ ಒಂದು ಫೈನಾನ್ಷಿಯಲ್ ಕಂಡೀಷನ್ ಮನೆಯಲ್ಲಿ. కానీ వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే, మాకు తిండి పెట్టకపోయినా, మంచి బట్టలు ఇవ్వకపోయినా, సో మమ్మల్ని అయితే చదివించారు. అది కూడా మామూలు ఆర్డినరీ ఎడ్యుకేషన్, నాట్ కాన్వెంట్.